దేవుడా, అమ్మ దొంగ కృష్ణ నువ్వా? శ్రీరామచంద్ర, వాణ్ణి ఎలాగైనా నువ్వే మార్చాలయ్యా. స్వామి, మా అబ్బాయిని రాముడిలా చూడాలనుకున్నాను, అలా పెంచాను. కానీ వీడు కృష్ణులా తయారయ్యాడు. నువ్వే వీడికి బుద్ధి చెప్పి మార్చాలి స్వామి. నీలవేణి మనసు మారే వరకు మా నాన్నకు దొరకకుండా కాపాడు శ్రీరామచంద్రమూర్తి. పూజారే అయ్యా, మేము ఒక ల్యాండ్ కబ్జా చేసాం, నువ్వు భూమి పూజ చేయాలి. చేస్తాను, చేయక చస్తానా? బావేంటి ఇక్కడ? బావగారు! బావా 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 ఎవడా నీకు బావా? మీ బావ నేను కాదు, ఆ అశ్విన్ గాడు. అశ్వినా? ఆడేవాడు మా బావ వీరే కదా. వీడు నీకు బావ కాదు, నా కొడుకు. ఏంటి మీకు నాన్న ఉన్నాడా? తమ్ముడు వీడికి ఏమైనా మెంటలా? అన్న కూడా ఉన్నాడా? ఏంటి నీకు పిచ్చి కూడా ఉందా? మా బావ అన్నారు కదండి. చెప్పు కొడతా, కొత్త చెప్పైనా సరే తెగిపోవాల్సిందే. కన్న తండ్రి, వదిన, అన్నయ్య, భార్య ఇంతమంది ఉండగా వాడు అనాథ ఎలా అవుతాడురా? అజ్ఞాని. భార్య? నువ్వు దొత్తిగా చెల్లివు కదా? ఇల్లరా అమ్మా, మా అన్ననే వాడు వీడు అంటావురా? నన్ను కొడుతుంటే అలా చూస్తావండి బావ. మాట మాటకు బావ అంటావేంట్రా? సార్ మీరేంటి చెప్పండి సార్, మీది ఉత్తుత్తు కుటుంబమా ఒరిజినల్ కుటుంబమా? రామా, అబ్బా ఫూలిష్ ఫెలో. సార్ మీరు చూడ్డానికి మంచోళ్ళ ఉన్నారు, మీరేనే చెప్తారా? అంత ఉత్తమ కుటుంబాన్ని పట్టుకుని ఉత్తుత్త కుటుంబం అంటావురా నువ్వు? అబ్బా, మీరెంత కన్ఫ్యూజ్ చేసినా నేను కన్ఫ్యూజ్ అవను. చెల్లమా చెల్లమా, ఏమైంది సీను? ఒక భూమికి 2 రిజిస్ట్రేషన్ జరిగినట్టు బావకు 2 మ్యారేజ్లు జరిగినాయి. గుడిలో ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు. మా ఆయనకి ఒంట్లో బాలేదని హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. అర్జున్, ఒంట్లో బాలేక నోట్లో థర్మామీటర్ పెట్టుకుని ఇంట్లో పడుకోనుంటే నా గురించి ఇంత బ్యాడ్గా చెప్పడం ధర్మం కాదు సీను. మరి గుడిలోనా? మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని నీకు తెలీదా సీను? మనిషిని పోలిన మనుషులు ఉంటారు, ఇలాంటి కటౌట్ పోలిన కటౌట్ ఇంకోటి ఉండదు. నిలువేణి, అన్నకి జ్వరంగా ఉందటగా? అవును, ఎలా ఉంది? జ్వరంగానే ఉందమ్మా, నోట్లో థర్మామీటర్ కూడా పెట్టుకున్నాడు. చెలే బావ సెకండ్ వైఫ్ ఇదే. ఏయ్ సీను, సెకండ్ వైఫ్ కాదు, ఈ అమ్మాయి ఇంటి ఓనర్ సెకండ్ కొడుకు వైఫ్. ఓసిన పిచ్చి చెల్లి, కిందింట్లో ఉన్న 2వ కొడుకు ఎవడో తెలుసా? అన్నయ్య లాంటి పట్టుకుని ఆయన అంటావురా? గుడిలో ఆయన అన్నావు, ఇంట్లో అన్నయ్య అంటావా? అంటే గుడి వెనకన్నా సామి గుర్రమెక్కి. ఏమండి, ఈ బ్లాక్ బెర్రీ గాడు అన్నయ్యకి నాకు కుచ్చుకుచ్చు హోతా హై అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఓ, ఈవిడ హస్బెండ్ మీరు? అవును. రైట్ టైంకి వచ్చారండి. మీ ఆవిడ మా బావతో తిరుగుతుంది. నేనా? అన్నా చెల్లెల గురించి అక్రమంగా మాట్లాడతారా? అక్రమంగా కాదు, మీరెవరు సక్రమంగా లేరు. ఇనాఫ్ సీను, వీళ్ళందరికీ సారీ చెప్పలేదో నీ గురించి అన్నయ్యకి చెప్తాను. నువ్వు అన్నయ్య చెప్పడం కాదు, నేనే అన్నయ్య చెప్తా. ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరితో కాపురం చేస్తారో అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది ఇక్కడ. పిచ్చి బాబోయ్, బాబాయ్ పెద్ద ప్రాబ్లంలో పడిపోయావురా. వాణ్ణి గాని ఇప్పుడు ఆపకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. నువ్వేం టెన్షన్ పడక మచ్చా. ఆడేదో అలా కన్ఫ్యూజ్ చేసి పంజాగుట్ట స్టేషన్కి తీసుకెళ్లి మా నాన్న చేత వారం లోపల ఏం చేస్తానో వదిలిపోద్ది. అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నావు? రాజధాని నిర్మాణం కిటికీలెద్దామని అమరావతి వెళ్తున్నాను. వస్తారేంటి? కనబడవగా నీకు ఎటకారం ఎక్కువే. మీ సంగతి మొత్తం గజానికి చెప్తా, మీ తోలు తీసి హాఫ్ ప్యాంట్ కుట్టించుకుంటా. ఓహో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేనికి? నీకు తెలీదా? మీ గజాన్ని అరెస్ట్ చేశారుగా. మా గజాన్ని అరెస్ట్ చేశారా? అయిపోయారు. పోలీస్ స్టేషన్ మొత్తం పేల్చేస్తా, పోలీసులందరినీ కిడ్నాప్ చేస్తా, పోలీస్ స్టేషన్ నేలమట్టం చేస్తా. ఏడు సేవలే అవన్నీ చేయాలంటే స్టేషన్కి వెళ్ళాలి కదా. మూసుకొని బండి. ఓకే. ప్యాంట్ వెళ్ళాలి. రౌడీయిజం మానంట్రా అని చెప్పడానికి మిస్టర్ కాల్స్ ఇచ్చా, కాల్ బ్యాక్ చేయలా. నాకు కాలిపోయింది. SMS ఇచ్చా, రిప్లై ఇవ్వలా. అందుకే నాకు రగిలిపోయింది. ఇకనైనా జీవితంలో తప్పులు చేయకండ్రా, మానంట్రా అని చెప్పా. మెయిల్ పెట్టా, మారలేదు. అందుకే డైరెక్ట్ గా అరెస్ట్ చేశా. ఇది దండయాత్ర, కోటేశ్వరరావు గారి దండయాత్ర, కోటేశ్వరరావు గారి దండయాత్ర. నేను తీర్థయాత్రలకు వెళ్ళలే బట్టి. రేయ్, నువ్వు తీర్థయాత్రలకి, రాజకీయ నాయకులు ఓదార్పు యాత్రలకి, సినిమా వాళ్ళు విజయయాత్రలకి వెళ్తే మరి మేము దండయాత్ర ఎవరు మీద చేయాలరా? కానిస్టేబుల్స్ సార్, నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ పనిష్మెంట్. కుమ్మండి. తీర్థయాత్రకి వెళ్తారా? నానా అన్నా నానా,
నువ్వు ఇంటికే సరిగ్గా రావు, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చావా? ఏంటి నాన్న మ్యాటరు? వీడు గజగాడి మనిషి. వీడి మీద టెర్రరిస్ట్ కేసు, నిర్భయ కేసు, ఏదో కేసు వేసి అరెస్ట్ చేసి. అరెస్టా? మా గజల్లేడి? వామ్మో, ఇది మ్యాపా? వాడు పట్టుకోరా, పట్టుకో. రియల్లీ ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ. అంటే ఈయన మీ నాయన నాన్న అంటావేరా బుద్ధి లేని స్వామి. నేను వాడు డాడీని, వాడు నా సన్ను. ఊరు చేసినంత మాత్రాన నీ కొడుకైపోతాడా? వీళ్ళ నాయన లాయర్ నారాయణ. చెప్పబాడి చెప్పు. నో కామెంట్స్. అమ్మా నో కామెంట్ ఏంటిరా? నాన్న లోకులు మైకులు బోర్డులన్నీ కామెంట్లు వస్తాయి. దయచేసి నన్ను నాన్న అని చెప్పరా వాడికి. పాస్. పాస్ ఏమిటిరా? ఇదేమన్నా క్విజ్ ప్రోగ్రామా? నాన్న పోనీ ఆ ప్రోగ్రామ్ లో మీ నాన్న పాస్ చేయి నాన్న. నాన్న నువ్వు నా కష్టానివి నాన్న. ఆ కష్టాన్ని వాడెవడో అకౌంట్ లో వేయటం న్యాయం కాదు నాన్న. ఐ వాంట్ గో ఫర్ ఆడియన్స్ పోల్. అమ్మా అమ్మా నాన్న, ఆ రోజు ఆడియన్స్ ఎక్కడున్నారు నాన్న? దయచేసి నన్ను కరెంట్ పూల్ ఎక్కించబాక నాన్న, ప్లీజ్ నాన్న. సారీ, సరైన ఆన్సర్ దొరకట్లేదు. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? కన్నది మీరు, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం సార్? కాంప్రమైజ్ చేసుకోవడం బెటర్ సార్. నో కాంప్రమైజ్. మా నాన్న దగ్గర లాక్ చేద్దాం అనుకుంటే మన మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. షాక్ లో ఐడియాలు కూడా రావట్లేదు. కర్మ. ఏ నువ్వు ముందు బట్టలు ఉతకవే, దాని తర్వాత ఏ పనులన్నా మొదలు పెట్టు. అమ్మగారు పడిపోతున్నారు. నిలువేని ఏమైంది? అయ్యో అమ్మగారు, అదేంటి ఇలా పడిపోయింది? అమ్మగారు ఏమైంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు. నువ్వు తండ్రి కాబోతున్నావు. థ్యాంక్స్ అండి. నీలు ఇప్పుడు ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్, నీకిప్పుడు భార్య పోస్ట్ నుంచి అమ్మ పోస్ట్ కి ప్రమోషన్ వచ్చింది. మేడం, ఈ రోజు నుంచి మిమ్మల్ని రాణిలా దెక్తే అత్తింటి ఆద్మీ పుట్టింటి ఆద్మీ మీ కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. మామిడికాయ తినమని అత్తింటి బోల్తే, చింతకాయ తినమని అమ్మింటి బోల్తే. మీకు చిన్న పాప పుట్టే వరకు మిమ్మల్ని చిన్న పిల్లలా దెక్తే. నువ్వు నోరు మొయ్యవే. అమ్మాయికి అత్తమామలు ఎవరు లేరు, అబ్బాయి అనాథ. సారీ నిలవేని, దానికి నిజం తెలియక సంతోషంలో ఏదేదో మాట్లాడేసింది. ఎవ్వరూ లేరని నువ్వేం బాధపడకు, మేమున్నాం కదా. అది చెప్పినవన్నీ జరుగుతాయి. నీ శ్రీమంతం కూడా మేమే చేస్తాం. హ్యాపీనా ఇప్పుడు? జీవితంలో ఇంత హ్యాపీ మూమెంట్ తనతో నేను షేర్ చేసుకోలేకపోతున్నా బాబాయ్. బాధపడకు మచ్చా. అదిగో అవి తీసుకొని కిందికి వచ్చి సరే అమ్మగారు. అక్కడ ఆరేద్దు. మచ్చా వదిన వెళ్ళిపోయింది. నీలు, నేను నీకో విషయం చెప్పాలి. నువ్వేం చెప్పొద్దు. ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. ఈ గుడ్ న్యూస్ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్దామనేగా. నేను గుడికి వెళ్ళొస్తాను, రాగానే ఇద్దరం కలిసి అన్నయ్య దగ్గరికి వెళ్దాం. మొత్తం మోసమనా దగా చేసినా మొత్తం. ఏమైందిరా? మన చెల్లెమని చేసుకుంది లాయర్ నారాయణ కొడుకు కాదానా? ఆ ఎస్ఐ కోటేశ్వర గారి కొడుకు. ఆస్మా ఉంది కానీ ఆయనకి ఆస్తులు లేవనా? వాళ్ళని కార్లు కాదు కదా, లోకల్ బైక్ కూడా లేదు, కోట్లు కాదు కదా, కనీసం బూట్లు కూడా లేవనా? మస్తు మోసాడాడు అని పుంగ మీద నడవాలా? రండ్రా అన్నా, అన్నా మనల్ని దారుణంగా మోసం చేశాడన్న బావా. ఏం చేశాడు? బావ అనాథ కాదు, బావకు ఫ్యామిలీ ఉంది. చెల్లిని ప్రేమించానని చెప్పి మోసం చేశాడు. మన శత్రు దత్తుగాడు చెల్లెని రెండో పెళ్లి చేసుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు. బావ దత్తుగాడు మనిషి ఏమన్నా అనుమానంగా ఉందన్నా. మన చెల్లెళ్ళు ఏం చేస్తాడని భయంగా ఉంది. ఇంక అబద్ధాలు లేవు బాబాయ్.
నీలవేణి గుడి నుంచి రాగానే మా నాన్న ముందు నిలబెట్టి ఈ ఇంటి కోడలు ఆమె అని చెప్పేస్తాను. ఏం జరిగితే జరిగింది. నువ్వు సుప్రియని తీసుకుని బయలుదేరు. పక్కన 100% షూర్. సార్ మీరు చెప్పినట్టు ఆ నిచ్చిని ముక్కలు ముక్కలుగా కోసి పారేశాను సార్. సుప్రియ దరిద్రం వదిలింది. ఇక మీదట కిందకి పైకి ఎవడో ఎక్స్చేంజ్ అవ్వరు. నిచ్చినకొస్తే ప్రాబ్లం పోతుంది అనుకుంటే ఏకంగా కోడలైపోతుంది. రాయ్, నా కోడల్ని ఎక్కడన్నా తీసుకుపోతున్నావు? అమ్మా, నా కొడుకు అన్యాయం చేయొద్దమ్మా. ఎల్లి కోట్ల కేసేసుకో. కరెక్ట్ టైంకి వచ్చాం. నా కొంప మునిగిపోయింది. ఏమైంది అంకుల్? మీ ఆయన మా ఆవిడ్ని చిచి మా కోడలు లేపుకుపోతున్నాడు. దిస్ ఇస్ టూ మచ్ అంకుల్. మీ కోడలు ఇంట్లోనే ఉందిగా. అబ్బా, అది పెద్ద కోడలు, దాన్ని ఎవడు లేపుకుపోతాడు? నీకు చెప్తాను కదా, ముందు నువ్వు బండి తిప్పు. నాన్న నాన్న పద పద. అమ్మలాగుందని అనుకున్నంత పని చేసాడు డాడీ గారు. రావే త్వరగా రా, త్వరగా ఎక్కువ ఎక్కవే తొందరగా. అయ్యో యాని పర్మిషన్ లేపుకెళ్ళిపోతున్నాడు ఏంటి? సరేనా? జరిగిందంతా చెప్పాలనుకుంటే జరగకూడదు జరుగుతుందేంటి? అమ్మో, అర్జున్ అర్జున్, ఏంటదినా? మీ అన్నయ్య సరినా తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. చిసి అదే లేదు, నేను నువ్వు నాతో రా, చూశాను. నేను తీసుకెళ్తాను. దా. అర్జున్ త్వరగా పోని. నేను ఇది ఇంత పని చేస్తున్నా అనుకుంటూనే ఉన్నాను. నారాయణ, బయటికి రారా. ఎవరు లేరు సార్. పైన రెండుకుండే అతను మా నారాయణరావు గారు చిన్న కోడలతో జంపు, మా నారాయణరావు గారు పైన రెండుకుండే అమ్మాయితో జంపు, ఈ ఇంటి పెద్ద కొడుకు పనమ్మాయి జరీనాతో జంపు, ఇక చిన్న కొడుకేమో అబ్రాబాయ్ ఎడివారు చెప్పు. అందరూ వరంగల్ హైవే వైపు జంపు. పోనీరా. పోతులాగున్నా నువ్వన్నా తొందరగా దొక్కరా. తొక్కుతున్నా సార్. ఒరే కాదంబరి, పాపం వీడికి నిజంగా జ్వరంగానే ఉందిరా. నీ దగ్గర ఏమైనా టాబ్లెట్లు ఉన్నాయా? సార్ వయాగ్రా. అమ్మా, అప్పుడే నువ్వు వయాగ్రాకి వచ్చావురా? సారీ సార్. సార్ మెడికల్ షాప్ దగ్గర ఆపమంటారా? మెడికల్ షాప్ ఉంది అద్దు.